గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. సిఏ ఎందుకు ఈ కోర్స్కి ఇంత ప్రాముఖ్యత ఉంది? ఈ కోర్స్ చదివిన వారికి ఎందుకు 100% జాబ్ గ్యారంటీ? ఎందుకు ఈ కోర్స్ చదివిన వారికి లక్షల్లో జీతాలుంటాయి? ఎందుకు ఈ కోర్స్ చదివిన వారు ఎక్కువ మంది బిజినెస్లో రాణిస్తున్నారు? సిఏ కోర్సుపై మరింత సమాచారం. సిఎంఏ కోర్సులలో అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధిస్తున్న ప్రముఖ సిఎంఎస్ ఫర్ సిఏ విద్యాసంస్థల చైర్మన్ కె చంద్రశేఖరరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఎంఈసీ అండ్ సిఈసీ స్టూడెంట్స్కి మీరు కోచింగ్ ఎలా ఇవ్వబోతున్నారు సార్ ఈ కరోనా నేపథ్యంలో? ఓకే మేడం, యాక్చువల్గా మేము ఆల్రెడీ మాకు ఆన్లైన్ క్లాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పాటికి మేము లాస్ట్ 2 months నుంచి సిఏ ఫైనల్లో, సిఎంఏ ఫైనల్లో, అదేవిధంగా సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటరు, సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్, వీటన్నింటిలో కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఆల్రెడీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇక్కడ ఈ స్టేట్లో. అందుకని ఆ విద్యార్థులు కూడా ఎవరైతే సిబిఎస్ఈలో 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మేము వాళ్ళకి ఎంఈసీ యాజ్ వెల్ యాజ్ సిఈసీ మేము ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే జనరల్గా మేము ఎలా అనుకుంటున్నాం అంటే ఆల్మోస్ట్ ఈ సిచ్యువేషను జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఉండే విధంగా ఉంది. అందువల్ల ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ 10th క్లాస్ ప్రమోట్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్లో ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ ఉన్నారో అలాంటి విద్యా సంస్థలో ఎంఈసీకి, సిఈసీకి కనుక అడ్మిషన్ తీసుకుంటే మేము ఏం చేస్తున్నాం అంటే మేడం, మాకు యాక్చువల్గా రెంటల్స్ ఎక్కడ లేవు కాబట్టి ఒక ఫ్యాకల్టీని కొంచెం ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ టీచ్ చేయొచ్చు. అందుకని చెప్పేసి ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకి కేవలం 2000 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నాం. ఈ లాక్డౌన్ పీరియడ్ మొత్తం కూడా ఎప్పుడైతే ఫేస్ టు ఫేస్ అంటే రెగ్యులర్గా క్లాస్ రూమ్లోకి ఎప్పుడు విద్యార్థులు రావచ్చో అప్పటి వరకు అన్ని నెలల వరకు నెలకు 2000 రూపాయలు తీసుకొని వాళ్ళకి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. మాకు ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ కాబట్టి మాకు ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఎంఈసీ, సిఈసీతో పాటు సిఏ ఫౌండేషను, సిఎంఏ ఫౌండేషను లేదా సిఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అదే ఈఈటీ చేయాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులకి మేము నెలకి కేవలం 2000 రూపాయలు తీసుకొని ఆన్లైన్ క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే సార్, సిఎంఏ కోర్స్ గురించి కూడా ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం, దాని గురించి ఒకసారి పూర్తి డీటెయిల్స్. యాక్చువల్గా ఇంతకుముందు ఎక్కువ మంది విద్యార్థులకి పేరెంట్స్కి కానీ సిఏ కోర్స్ అంటే మంచి అవగాహన ఉండేది. సిఏ అంటే ఎన్ని సంవత్సరాల కోర్స్ ఇట్లా చెప్తూ ఎక్కువ తెలుస్తూ ఉండేది. కానీ సిఎంఏ కూడా రీసెంట్గా ఎక్కువ మంది విద్యార్థులు చేస్తున్నారు. మాకు కూడా వచ్చే కాల్స్లో సార్ ఈ సిఎంఏ కోర్సు అసలు ఎన్ని సంవత్సరాలు, ఏం చేస్తూ ఉంటారు? కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ ఫుల్ ఫామ్ మేడం. ఈ కోర్స్ యాక్చువల్గా 2.5 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. సిఎంఏ ఫౌండేషన్ వచ్చేసరికి ఒక 6 months, సిఎంఏ ఇంటర్ 1 year, సిఎంఏ ఫైనల్ వచ్చేసరికి 1 year, 2.5 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చదువుకుంటే 19 years ఏజ్ కల్లా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. రీసెంట్గా మేడం సింగరేణిలో వచ్చేసరికి పోస్టులు పడ్డాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద ఎవరైతే సిఎంఏ ఫ్రెషర్స్ అంటే జస్ట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి 1 lakh rupees పే ఉంది మేడం. అంటే ఎక్కువ మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వలన ఏదో కోర్సు ఒక 10th క్లాస్ అయిపోయినాక 10 years పాటు లేదా 12 years పాటు ఇట్లా చదువుకుంటూ ఉన్నారు. అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత సిస్టమేటిక్గా చదువుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిఎంఏ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని ఇంటర్మీడియట్తో పాటు ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే ప్యారలల్గా సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th పాస్ అయిన విద్యార్థి 2020 మార్చి, ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం. 2022 మార్చి కల్లా వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటారు. 2022 జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు. 23 జూన్లో సిఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు. 24 జూన్లో సిఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. అంటే 2020 జూన్ నుంచి 2024 జూన్ కరెక్ట్గా 4 years. అంటే స్టూడెంట్ ఏజ్ అప్పటికి 19 years ఉంటుంది. 19 years ఏజ్ కల్లా ₹1,00,000 శాలరీ వచ్చే కోర్సు ఇండియాలో ఇంకేదైనా ఉందంటే అది సిఎంఏ కోర్సుతోనే సాధ్యమని మనం చెప్పుకోవచ్చు. సో 10th తర్వాత సిఎంఏ చదవాలంటే ఎలా సార్, అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుంది? ఓకే మేడం, తప్పనిసరి మేడం. ఎక్కువ మంది విద్యార్థులు ఏమనుకుంటూ ఉంటారంటే సిఎంఏ చదవాలి అంటే అదేదో చాలా ఖర్చుతో కూడుకున్న పని ఏమో అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఇంటర్మీడియట్ 2 years కలిపి ఒక 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సిఎంఏ ఫౌండేషన్కి ఒక 20,000, సిఎంఏ ఇంటర్కి వచ్చేసరికి ఒక 50,000, సిఎంఏ ఫైనల్కి వచ్చేసరికి ఒక 50,000. అంటే 1,50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయలు మొత్తం సిఎంఏ కోర్సు ఖర్చు అవుతుంది మేడం. కానీ ఇది సిఎంఏ ఫైనల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆర్టికల్స్ చేయాల్సి ఉంటుంది. ఒక 1 year పర్ ఆర్టికల్స్ చేయాలి. ఈ ఆర్టికల్స్ వాళ్ళకి స్టైఫండ్ దాదాపుగా ఒక 5,000 రూపాయలు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి స్టైఫండ్ రూపంలో వచ్చే అమౌంట్ ఒక 1,00,000 రూపాయల వరకు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంటుందండి. లేదంటే ఒక 60,000 వరకు అయినా 12 months into 5,000 60,000 వరకు స్టైఫండ్ వస్తుంది. అంటే సిఎంఏ ఫైనల్ వరకు మాత్రం వాళ్ళ కోచింగ్ ఫీజు వాళ్ళు ఎర్న్ చేసుకోగలుగుతారు. ఒక 1.5 lakh కనుక ఖర్చు పెట్టుకోగలిగితే మ్యాక్సిమం వాళ్ళకి సిఎంఏ ఇంటర్ వరకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి వచ్చే స్టైఫండ్ తోటి వాళ్ళు సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సిఎంఏ కోర్సు, ఎవరైతే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి సిఎంఏ కోర్స్ అనేది ఒక వరమని మనం చెప్పుకోవచ్చు మేడం. నెక్స్ట్ చాలామంది విద్యార్థులకి ఏంటంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఏం చేస్తూ ఉంటాడు,
ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ కాస్ట్ డిటర్మైన్ చేస్తుంటారు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే కాస్ట్ డిటర్మినేషన్. ఆ ప్రొడక్ట్ కాస్ట్ డిటర్మైన్ చేస్తారు. ప్రొడక్ట్ కాస్ట్ డిటర్మైన్ చేస్తేనే వాళ్ళు సేల్ ప్రైస్ డిటర్మైన్ చేయగలుగుతారు. అందువల్ల ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా ఏ కంపెనీ అయితే 100 crores కంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉందో ప్రతి కంపెనీలో కూడా సిఎంఏని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. కాల్ ఉన్నారు సార్, మణికంఠ కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. సో ఇప్పటికే ఎంఈసీ అండ్ సిఈసీ కంప్లీట్ చేసుకున్న వారు బీబీఏ లాంటి కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎలా సార్? అంటే యాక్చువల్గా మేడం చాలామంది విద్యార్థులకి ఏంటంటే అవగాహన లేకపోవడం వలన ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిఈసీ కంప్లీట్ చేసిన తర్వాత బీకామ్లో కానీ బీబీఏలో కానీ అంటే సంవత్సరానికి ₹1,00,000 అంటే డిగ్రీ 3 yearsకి వాళ్ళు దగ్గర 3 lakhs ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్ని కాలేజెస్లో వాళ్ళు బిల్డింగ్స్ చూసి జాయిన్ అవుతూ ఉంటారు. లేదనుకుంటే ₹50,000 ఫీజు అనమాట సంవత్సరానికి. అంటే ₹1,50,000 నుంచి అన్నెసరిగా వాడు ₹3,00,000 ఒట్టి డిగ్రీ ఖర్చు పెడుతున్నారు. పోనీ ఇంత చదివిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా జాబ్స్ వస్తాయంటే చిన్న జాబులు కాల్ సెంటర్లో ఒక ₹10,000కి ₹12,000కి జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఎదుగు ఉండదు అనమాట ఒకసారి వాళ్ళు కాల్ సెంటర్లో కనుక జాయిన్ అయితే. అలా కాకుండా స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే ఇప్పటికే ఎంఈసీ సిఈసీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు కానీ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా కామర్స్ వైపు రావాలి అనుకున్నప్పుడు ఎవరైతే బీకామ్తో పాటు సిఎంఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే వాళ్ళు బీకాము సిఎంఏ రెండు ప్యారల్గా చదువుకోవచ్చు మేడం. బీకామ్ కంప్లీట్ అయ్యే లోపు ఫైనల్ కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళు సిఎంఏ కంప్లీట్ అవుతుంది. సిఎంఏతో వాళ్ళు 100% మంచి జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓన్లీ బీకామ్ చదువుకున్న విద్యార్థులు తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ బీకామ్ అయిపోయిన తర్వాత ఐసెట్ కానీ మ్యాట్ కానీ జీమ్యాట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే యాక్చువల్గా బీకామ్తోనే వీళ్ళు సెటిల్ అవ్వడానికి బీకామ్ అయిపోయే లోపే సీఎంఏ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ 3 years లోపే సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు విద్యార్థులు 100% ఎక్కడైతే బీకామ్తో పాటు సీఎంఏ ప్యారల్గా కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే బాగుంటుంది. ఒకవేళ బీకామ్ అయిపోయేలోపు సీఎంఏ కాలేదు అనుకోండి మేడం, వాళ్ళు ఎంబీఏ చదువుకుంటూ సీఎంఏ రిమైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది విద్యార్థులకి బీకామ్తో పాటు సీఎంఏ ఏమీ కాకపోయినా కూడా పర్లేదు, వాళ్ళు కనుక ఎంబీఏలో చేరారనుకోండి, ఎంబీఏలో వాళ్ళు నేర్చుకోబోయే సబ్జెక్ట్ మొత్తం వాళ్ళు సీఎంఏలో చదువుంటారు. అంటే వీళ్ళు ఇక్కడ సీఎంఏ మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఆ స్టాండర్డ్ సరిపోకపోవచ్చు, కానీ ఎంబీఏలో మాత్రం వీళ్ళు గ్యారెంటీగా క్లాస్ ఫస్ట్ వస్తారు. ఎందుకంటే బీకామ్ జనరల్గా ఎవరైతే ఓన్లీ బీకామ్ చదువుకున్నారో వాళ్ళు 3 years జనరల్గా చదవరండి. ఎవరైతే బీకాము సీఎంఏ చదివారో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఈ హార్డ్ వర్క్ అనేది వాళ్ళకి ఎంబీఏలో హెల్ప్ అవుతుంది. ఎంబీఏలో గ్యారెంటీగా వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, మల్లికార్జున్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో నమస్కారం మేడం. హలో హలో నమస్కారం మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఏం లేదు మేడం, అది ఇక్కడ నాగరం సార్. ఓకే చెప్పండి సార్, మల్లికార్జున గారు పెద్దగా చెప్పండి. అది ఇంటర్ అయిపోయింది సార్. ఓకే, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత ఏమైనా చేయొచ్చు సార్ ఇంకోటి? ఇంటర్ ఏ గ్రూప్ నానా? ఇంటర్ ఎంఎస్సీ సార్ నాది. ఎంఈసీనా? అవును సార్. ఓకే, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు నాన్న, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటర్లో ఎంఈసీ కానీ సిఈసీ కానీ ఎంపీసీ బైపీసీ విద్యార్థులందరూ కూడా సీఏ చదువుకోవచ్చు నాన్న, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఇప్పుడు సీఏ ఫౌండేషను, సీఏ ఇంటరు, సీఏ ఫైనల్ 3 levels ఉంటాయి నాన్న. ఈ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ వచ్చేసరికి యాక్చువల్గా నవంబర్లో ఉండాలి. ఈసారి కొంచెం డిసెంబర్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఈ కోవిడ్-19 వల్ల. మీరు అందుకని ఇప్పటి నుంచి కనుక రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆన్లైన్లోనే కోచింగ్ అన్న, ఎక్కడ కూడా ఇప్పుడు ఫిజికల్గా కోచింగ్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు, ఫేస్ టు ఫేస్ ఆన్లైన్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్గా రేపటి నుంచి సీఏ ఫౌండేషన్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్లో క్లాసెస్ వింటూ రేపు డిసెంబర్లో ఎగ్జామ్ రాసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సీఏ ఫౌండేషన్ పాస్ అయితే ఆ తర్వాత 1 yearకి సీఏ ఇంటర్ ఉంటుంది నాన్న. సీఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత మీకు ఆర్టికల్స్ ఉంటుంది. అంటే 3 years పాటు మీరు ఆర్టికల్స్ ఒక సీనియర్ చారిటబుల్ చేరి వర్క్ నేర్చుకుంటూ చదువుకుంటారు. కరెక్ట్గా 4.5 years కల్లా మీరు సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నవేడేస్ సిఎస్ కోర్స్ గురించి కూడా ఎక్కువ సార్లు వింటున్నాం. సో దాని గురించి కూడా ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. తప్పనిసరిగా మేడం, ఈ సిఎస్లో కూడా 3 levels ఉంటాయి. అంటే సిఎస్ ఈఈటీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు మేడం, ఈఈటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. దట్ ఇస్ కాల్డ్ ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసరికి 200 marks ఎగ్జామ్ ఉంటుంది మేడం. ఇది టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్, ఇయర్లీ 4 times ఉంటుంది. మొత్తం రివైజ్ చేసిన తర్వాత ఇంతవరకు ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు, ఫ్యూచర్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్, అది వచ్చేసరికి సిఎస్ ఇంటర్ అని చెప్పి అంటారు. అందులో 2 modules ఉంటాయి. నెక్స్ట్ సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్, అక్కడ 3 modules ఉంటాయి. ఈ కోర్సు మొత్తం కూడా
ఇప్పుడు ఫౌండేషన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎవ్రీ 3 months ఒకసారి ఆన్లైన్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ సిఎస్ ఈఈటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి నెక్స్ట్ వాళ్ళు వచ్చేసరికి 9 months తర్వాత ఎగ్జామ్ రాసుకోవచ్చు. సిఎస్ ఫైనల్ కూడా 1 year తర్వాత ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఎవరైతే ఒక సిస్టమేటిక్గా చదువుకుంటారో 2.5 yearsలోనే కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఓన్లీ డిగ్రీ మాత్రమే చదవకుండా బీకామ్ కానీ బీబీఏ కానీ ఓన్లీ డిగ్రీ చదవకుండా డిగ్రీతో పాటు సిఎస్ కానీ సిఎంఏ కానీ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ సిఎస్ లేదా డిగ్రీ యాజ్ వెల్ యాజ్ సిఎంఏ ఈ రెండు ప్యారల్గా ఇచ్చే కోచింగ్లో మీరు కనుక కాలేజీలో జాయిన్ అయితే 100% మీరు డిగ్రీ అయిపోయేలోపు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, ధనంజయ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి ధనంజయ్ గారు. నేను ధనంజయ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. మా కజిన్ ఇప్పుడు ప్లస్ రాశారు సార్ ఇప్పుడు ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు సార్? ఆన్లైన్ మీద జాయిన్ కావచ్చు ఇమీడియట్గా? అంతే సార్, ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఇంకా రిజల్ట్ రాలేదు. పర్లేదు సార్, ఆన్లైన్లో క్లాసెస్ వినొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంకొక 3-4 months వరకు అయితే మనం తప్పనిసరిగా పిల్లల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టుకోకుండా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారండి. ఆన్లైన్ క్లాసెస్లో కూడా కంటిన్యూగా చెప్తూ వెళ్ళండి. వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలందరితో మాట్లాడుతున్నారండి. సేమ్ కాన్సెప్ట్ 2-3 times ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మేము ఆల్రెడీ చూస్తున్నాం అండి, లాస్ట్ 2 months నుంచి మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం సార్. ఎలాంటి ఇబ్బంది లేదండి. చక్కగా పిల్లలందరినీ కూడా ఈ 3-4 months మనకు మళ్ళీ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ వచ్చేంత వరకు ఆన్లైన్ క్లాసెస్లో చేయించండి సార్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఆఫీస్కి ఫోన్ చేస్తే మేము ఇంకా డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సార్, ఇంతకుముందు మనం సిఎస్ కోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ సిఎస్ కోర్స్ అనేది ఎలాంటి విద్యార్థులు ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్? జనరల్గా ఎందుకో తెలియదు మేడం, అమ్మాయిలు ఎక్కువ మంది సిఎస్ కోర్స్ చదువుతూ ఉంటారు. అదేవిధంగా జనరల్గా మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్న స్టూడెంట్స్ సిఎస్ కోర్స్ చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సిఎస్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఏ లెవెల్లో కూడా సిఎస్ ఈఈటీ లెవెల్లో మ్యాథమెటిక్స్ ఉండదు, ఇంకా ఇంటర్ లెవెల్ కానీ ఫైనల్ లెవెల్లో కూడా ఎక్కడ మ్యాథమెటిక్స్ ఉండదు. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయో అంటే ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుందో అలాంటి విద్యార్థులు సిఎస్ వైపు వస్తూ ఉంటారు. జనరల్గా ఈ కంపెనీ సెక్రటరీ ఏం చేస్తూ ఉంటాడంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒక డౌట్ఫుల్గా ఉంటారు అనమాట. కంపెనీ సెక్రటరీ ఏం చేస్తుంటారు అంటే సెక్రటరీలే కంప్లైన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆర్ఓసీ దగ్గర ఫైల్ చేశారా, కంప్లైన్సెస్ అనమాట. ఆర్ఓసీ దగ్గర ఫైల్ చేయాలి. అదేవిధంగా బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు అంత డైరెక్టర్స్ అందరికీ కూడా లెటర్స్ పెట్టారా, అంటే ఒక బోర్డు మీటింగ్ కాల్ చేసేటప్పుడు ఎంత టైం ఉండాలి, 1 week మీటింగు, 14 days నోటీసు, ఇట్లా ఇస్తూ ఉంటారు అనమాట. ఈ సెక్రటరీ వర్క్ అంతా కూడా ఎవరు చేస్తూ ఉంటారంటే కంపెనీ సెక్రటరీ చేస్తుంటారు. వీళ్ళు కూడా రీసెంట్గా లైజనింగ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు మేడం, అంటే ఫైనాన్షియల్స్తో మాట్లాడడం ఇలాంటి వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఉద్యోగం మాత్రమే చేయాలా అవసరం లేదు మేడం, వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి సిఏలకు ఎలాంటి స్కోప్ ఉందో వీళ్ళకి కూడా స్కోప్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో సిఎస్ కోర్స్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి సార్? 100% మేడం. సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ ఈ 3 కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మాత్రం సమానంగా ఉంటాయి. ముగ్గురు ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదా ఉద్యోగం వైపు వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళ ముగ్గురు ప్రొఫైల్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కో వర్క్ చేస్తుంటారు. ఈ ముగ్గురు కూడా కంపెనీలో అవసరం ఉంటుంది మేడం. సో సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్స్ కూడా రాసే అవకాశం ఉందా సార్? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా చాలామంది విద్యార్థులకి ఏంటంటే ఒక అపోహ ఉంది. వీళ్ళు కూడా యాక్చువల్లీ ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే బీటెక్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి, అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఇలా కావాలి, ఐఆర్ఎస్ కానీ అనుకుంటూ ఉంటారు. అంటే సిఏ వైపు వెళ్తే సివిల్స్ రాయడానికి లేదేమో అనుకుంటారు. సిఏ సిఎంఏ సిఎస్ ఇవి కూడా ఈక్వల్ టు డిగ్రీ, కాకపోతే ఇవి ప్రొఫెషనల్ డిగ్రీస్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఏ కంప్లీట్ చేసిన విద్యార్థి సివిల్స్కి వెళ్ళారనుకోండి, సివిల్స్ ఎగ్జామ్ రాశారు, ఒక 2-3 attempts ట్రై చేశారు, సక్సెస్ అయ్యారనుకోండి, హ్యాపీ, నో ప్రాబ్లం, చక్కగా ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి, ఆల్రెడీ ఆ పాటికే సిఏ కంప్లీట్ చేస్తుండడం వల్ల తను మళ్ళీ వెనక్కి వచ్చి సిఏ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగమైనా చేసుకోవచ్చు, ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక వేరే స్టూడెంట్ నార్మల్ డిగ్రీ చదువుకొని సివిల్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ సక్సెస్ కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆ నార్మల్ డిగ్రీ తోటి తనకు ఉద్యోగ అవకాశం ఉందా అంటే ఆల్మోస్ట్ లేదని మనం చెప్పుకోవచ్చు. అందుకని ఎవరైతే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ కంప్లీట్ చేసి సివిల్స్కి వెళ్తారో వీళ్ళకి 100% అడ్వాంటేజ్ ఉంటుంది. బేసిక్గా వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తుండడం వల్ల ఆ హార్డ్ వర్క్ అనేది సివిల్స్లో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. కాలర్ ఉన్నారు సార్, చిరంజీవి మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హలో 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 ఓకే సార్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. అండ్ చాలామందికి సార్ ఆఫ్టర్ 10th ఏ కోర్స్ తీసుకోవాలన్నా ఏ కాలేజ్ ఎంచుకోవాలన్నా ఒక రకమైన అంటే టెన్షన్ ఉంటుంది అండ్ సరిగా అవగాహన ఉండదు. అలాంటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే మేడం ఇక్కడ యాక్చువల్గా స్టూడెంట్ ఎవరైతే
నేను బాగా చదువుకోవాలి, లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థి ఉన్నాడు, సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తున్న విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి మనం ఏ కాలేజీలో చేరితే మనకు 100% కోచింగ్ దొరుకుతుంది అనేది ఆలోచన చేసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు రీసెంట్గా నేను చూస్తూ ఉన్నాను, కాలేజ్ బిల్డింగ్ చూసో అంటే అక్కడ అట్మాస్ఫియర్ చూసో అంటే వాళ్ళకి ఫ్రీడమ్, అలా కాకుండా అంటే ఆ ఫ్రీడమ్ ఉండాలనుకున్నప్పుడు సీఏ కోర్సులో రావడం కరెక్ట్ కాదు. ఎవరైతే స్టూడెంట్ సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేసి లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారో అలాంటి విద్యార్థులు మాత్రమే సీఏకు రావాలి. అదేవిధంగా ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోబోయే ముందు అక్కడ వాళ్ళ దగ్గర కోచింగ్ విధానం ఎలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అక్కడ చదువుకునే అట్మాస్ఫియర్ ఉంటుందా, అక్కడ చేరితే అందరిలాగా మనం కూడా తిరగడానికి ఉపయోగపడుతుందా అక్కడ ఉండే అట్మాస్ఫియర్, ఇది ఆలోచించుకోవాలి మేడం, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా నెక్స్ట్ వాళ్ళు వచ్చేసరికి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా అక్కడ ఫ్యాకల్టీస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎంఎస్లో తీసుకున్నాం అనుకోండి, 45 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ సిఏ, సిఎంఏ, సిఎస్కి మేము కోచింగ్ ఇస్తూ ఉంటాం మేడం. అంటే ఫౌండేషన్ లెవెల్ నుంచి ఫైనల్ లెవెల్ వరకు కూడా మేము కోచింగ్ ఇస్తూ ఉంటాం. అదేవిధంగా మెటీరియల్స్ మొత్తం అవైలబిలిటీ ఉంటుందా, వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా, అదేవిధంగా స్టూడెంట్స్ అసెస్మెంట్ ఉందా, స్టూడెంట్స్ మీద పర్సనల్ కేర్ తీసుకుంటున్నారా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని స్టూడెంట్ కనుక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, మహబూబాబాద్ నుంచి గోపాలకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది మాది రీసెంట్గా ఇప్పుడు 10th కంప్లీట్ అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు నేను సిఎంఎస్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సిఎంఏలోనా సిఏలోనా? సిఎంఏలో. ఓకే. అయితే ఇప్పుడు అంటే ఎలా జాయిన్ అవ్వాలి? ఓకే, నేను యాక్చువల్గా సిఎంఏలో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకోవాలన్నా. ఎంఈసీ గ్రూప్కి మేము ఆల్రెడీ రేపటి నుంచి కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. మీరు ఏంటంటే ఫస్ట్ ఎంఈసీ తీసుకుంటే ఫస్ట్ ఒక 1 month పాటు మీకు ఓన్లీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. ఈ బేసిక్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్యారలల్గా మీకు సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తానన్న. యాక్చువల్గా మీకు సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది. ఇంటర్మీడియట్ యాక్చువల్గా జనరల్గా మార్చిలో కంప్లీట్ అవుతుంది. మీరు ఇమీడియట్గా జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన 2 months తర్వాత సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ మీరు ఎలా రాస్తారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వడం వల్ల అది పాసిబిలిటీ అవుతుంది నాన్న. ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 years కల్లా మీరు సిఎంఏ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాలర్ ఉన్నారు సార్, సంగారెడ్డి నుంచి సల్మాన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్, మా అబ్బాయి నిన్ననే పాస్ అయ్యిండు 10th. ఓకే సార్, చెప్పండి సార్, వింటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు సిఏ వచ్చారు సార్ 10th తర్వాత. 10th తర్వాత ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి ఇంటర్మీడియట్ అండి. ఫస్ట్ ముందు ఇంటర్మీడియట్లో కోచింగ్ ఇంటర్మీడియట్లోకి తీసుకుంటాం సార్. ఇంటర్మీడియట్ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి సిఏ ఫౌండేషన్ ప్యారల్గా కోచింగ్ ఇస్తామండి. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సార్, ఇంటర్మీడియట్ ఎంఈసీలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది సార్. ఈ సిఏ ఫౌండేషన్లో కూడా మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది సార్. అంటే ఇంటర్మీడియట్తో పాటు ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ అయిపోగానే వాడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అంటే సిఏ ఫౌండేషన్ కావాల్సిన మొత్తం వాడు సబ్జెక్ట్ మొత్తం ఇంటర్మీడియట్ 2 yearsలో మనం కవర్ చేస్తామండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే సార్, స్టూడెంట్స్కి ఎవరైతే నెట్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయండి, 10th class కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారో ఆన్లైన్లో నెలకు 2,000 రూపాయలు తీసుకొని ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం సార్. ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు అంటే స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అయ్యేంత వరకు ఇంకో 3-4 months వరకు నెలకు 2,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తామండి. మేము లింక్ పంపిస్తాం సార్. అంటే 2,000 రూపాయలతోటి మీకు ఈ ఆన్లైన్లో క్లాసెస్ వింటూ ఉన్నారనుకోండి, వీళ్ళకి కూడా సండే ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఒక్క ఫేస్ టు ఫేస్ మాత్రమే క్లాసెస్ జరగడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాం అండి. వన్స్ మనకు ఎప్పుడైతే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ పాసిబిలిటీ ఉందన్నారో అప్పుడు మళ్ళీ ఇవన్నీ రివిజన్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తామండి. ఇది సార్ సిస్టమ్ మొత్తం ఇట్లా ఉంటుందండి. సో సిఏ, సిఎంఏ ఆర్ సిఎస్ కోర్సులు చేయటంలో కాలేజ్లు అనేది ఎలా ఉపయోగపడతాయండి? ఎలాంటి కాలేజ్ని ఎంచుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది? మేడం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ని ఎక్కడ జాయిన్ చేస్తే 100% సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉందో అది చూడాలి పేరెంట్. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒక 10th class పాస్ అయిన విద్యార్థిని మనం కనుక ఒక ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే, ఏ కాలేజీలో చేర్పిస్తే వాళ్ళు సిఏ కంప్లీట్ అవ్వడానికి ఇంటర్మీడియట్తో పాటు సిఏ ఫౌండేషన్, అదేవిధంగా డిగ్రీతో పాటు సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కడ పాసిబిలిటీ ఉందో, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజీ ఎక్కడుందో అలాంటి విద్యా సంస్థలో చేర్పిస్తే, అదేవిధంగా 100% కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద మాత్రమే ఏ కాలేజ్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తుందో, అదేవిధంగా స్టూడెంట్ కూడా ఇక్కడ డీవియేషన్స్ అనేది కుదరవు మేడం. ఎందుకంటే సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ చదివేటప్పుడు ప్రతిరోజు క్లాస్ రూమ్లో అటెండ్ అవుతూ క్లాస్ రూమ్లో ఏదైతే చెప్తూ ఉంటారో డైలీ 3 to 4 hours కనుక ప్రిపేర్ అయితే ఆ స్టూడెంట్ గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. కానీ వేరే కోర్సెస్లో ఏం చేస్తూ ఉంటారంటే స్టూడెంట్స్ లాస్ట్ 1 month కానీ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ చదువుతూ ఉంటారు.
ఇక్కడ స్టూడెంట్ డైలీ 3 to 4 అవర్స్ చదువుతుంటేనే సిలబస్ కవర్ కాదు. అలా కాకుండా అదర్ యాక్టివిటీస్తో కూడా కనుక ఈ సీఏ కోర్స్ కనుక మిక్స్ చేశారనుకోండి 100% ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఒక నిజంగా చెప్పాలంటే ఒక యజ్ఞంలాగా ప్రశాంతంగా నేను లైఫ్లో ఒక 6 years కనుక కష్టపడ్డాను అనుకోండి, 6 years అయిపోయిన తర్వాత రిమైనింగ్ 60 years నా లైఫ్ చాలా బాగుంటుంది ఎవరైతే అనుకుంటారో అలాంటి విద్యార్థులు ఈ కోర్సులోకి వస్తే హ్యాపీగా సెటిల్ అయిపోతారు. కాల్ ఉన్నారు సార్. కార్తీక్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి కార్తీక్ గారు. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. హలో, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నేను ఇప్పుడే 10th క్లాస్ అయిపోయింది సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. మీ 10th క్లాస్ అయిపోయింది, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంటర్లో ఎంపీసీ చేస్తే బెటరా లేకపోతే ఎంఈసీ బెటరా సార్ సీఏ కోసం? ఎందుకంటే ఎంపీసీ చేస్తే ఇక ఛాన్స్ వస్తుంటాయి కదా సార్. ఓకే నాన్న, అది మీరు ఆల్రెడీ కనుక సిఏ చదవాలని డెసిషన్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూపు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ సేమ్ 3 సబ్జెక్ట్స్ మనకు సిఏ ఫౌండేషన్లో ఉంటాయి నాన్న. అలా కాకుండా మీరు ఎంపీసీ తీసుకున్నారు అనుకోండి, మ్యాథ్స్ ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకు సిఏలో ఎక్కడ హెల్ప్ అవ్వదు. మీరు ఆల్రెడీ సిఏ చదవాలని డెసిషన్ తీసుకుంటే మాత్రం ఎంఈసీ గ్రూప్ తీసుకోండి. ఎందుకు నీకు ఇలాంటి డౌట్ వచ్చి ఉంటుందంటే మా దగ్గర కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి సార్ నేను సిఏ చదవాలనుకున్నాను కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరు చెప్పారు నాన్న అంటే కొన్ని కాలేజెస్ మా దగ్గరకు వచ్చేసి ఆ పిఆర్ఓస్ కానీ ఎంపీసీ తీసుకోండి తర్వాత సిఏకి వెళ్ళండి అంటారు. మీరు ఎంపీసీ తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ 2 yearsలో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్చుకుంటారు. ఆ తర్వాత సీఏకి వచ్చినప్పుడు మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఎక్కడ ఉపయోగపడుతున్నానా, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు సీఏ చదవాలి అని ఇప్పుడే కనుక డెసిషన్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే ప్యారలల్గా సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థల్లో చేరితే మీకు 100% బెనిఫిట్ అవుతుంది. అంటే ఏ విధంగా అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే మీరు సిఎంఏ ఫౌండేషను, ఆ తర్వాత సీఏ ఫౌండేషను, డిగ్రీతో పాటు ఈ 2 కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది నాన్న. సో సీఏ కోర్సు చేయాలంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? అంటే యాక్చువల్గా ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు సీఏ కోర్స్ అంటే ఏదైతే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి అనుకుంటూ ఉంటారు మేడం. నిజంగా చెప్పాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి ఈ సీఏ కోర్స్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ 2 yearsకి ఒక 50,000 ఖర్చు అవుతుంది మేడం. ఆ తర్వాత సీఏ ఫౌండేషన్కి, సీఏ ఇంటర్కి వచ్చేసరికి ఒక 75,000 ఖర్చు అవుతుంది. అంటే ఒక 1,25,000 రూపీస్. సీఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి 3 years పాటు ఆర్టికల్స్ ఉంటుంది. ఈ ఆర్టికల్స్లో నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు స్టైఫండ్ తెచ్చుకుంటారు. అంటే ఆల్మోస్ట్ 36 months 3,60,000 నుంచి 1,80,000 రూపీస్ అంటే ఈ మధ్యలో స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కోర్సులోకి అయ్యే ఖర్చు కంటే కూడా వాళ్ళకి స్టైఫండ్ రూపంలో వచ్చే రెవెన్యూని మనం ఎక్కువ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ మేడం, యాక్చువల్లీ కొంతమంది విద్యార్థులకి రీసెంట్గా వచ్చేసరికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెలెక్ట్ అవుతున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో వాళ్ళకి వచ్చేసరికి 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు పర్ మంత్ వస్తుంది మేడం. అంటే నిజంగా చెప్పాలంటే స్టూడెంట్ కనుక జాగ్రత్తగా చదువుకుంటే స్టైఫండ్ రూపంలో వాళ్ళకి వచ్చే అమౌంట్ ఖర్చు కంటే ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సిఏ అండ్ సిఎంఏ సిఎస్ కోర్సులకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్ శ్రీ విత్ us.